హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఫైనల్గా పంజాబ్ కింగ్స్ టీం అయితే దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్స్కి అయితే అఫీషియల్గా క్వాలిఫై అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా క్వాలిఫైర్ 1లో కూడా వాళ్ళైతే ఈరోజు ఎంఐ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో గెలిచి క్వాలిఫైర్ 1లో అడుగుపెట్టారు. కాబట్టి ఈ మ్యాచ్ అయితే పంజాబ్ కింగ్స్కి నిజంగా చాలా చాలా మెమొరబుల్ మ్యాచ్ అని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొన్నగాక డీసీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బౌలింగ్ అనేది బాగాలేదు అనుకున్నాం, కానీ ఈ మ్యాచ్లో వాళ్ళు పర్ఫామ్ చేసిన విధానం కనుక చూస్తే నిజంగా అంతరం కొట్టారని చెప్పాలి. బౌలింగ్లో, బ్యాటింగ్లో, ఫీల్డింగ్లో అన్ని డిపార్ట్మెంట్స్లోనూ పంజాబ్ కింగ్స్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. ముందుగా వైశాఖ్ విజయ్ కుమార్ని అయితే ప్రవీణ్ దూబే ప్లేస్లో తీసుకొచ్చారు. అలాగే అజ్మతుల్లా ఉమర్జాయ్ ప్లేస్లో అయితే కైల్ జేమ్సన్ అయితే తీసుకొచ్చారు. ఈ రెండు మూవ్స్ కూడా వాళ్ళకి పర్లేదు, బాగానే వర్కౌట్ అయ్యి చెప్పాలి. ముఖ్యంగా వైశాఖ్ విజయ్ కుమార్ని తీసుకురావడం చాలా ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే తను వేసిన 4 ఓవర్లలో మొదటి 3 ఓవర్లు చాలా బాగా వేసాడు. కాకపోతే తను వేసిన లాస్ట్ ఓవర్లో 23 రన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఫస్ట్ 3 ఓవర్స్లో 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. కాబట్టి వైశాఖ్ విజయ్ కుమార్ ఇంక్లూజన్ అనేది పంజాబ్ కింగ్స్ టీంకి అయితే చాలా బాగా హెల్ప్ అయింది. అలాగే మనకి హర్ప్రీత్ మార్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. అలాగే హర్షదీప్ సింగ్, కైల్ జేమ్సన్ మరియు మార్కో యాన్సన్ వీళ్ళు కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. కాబట్టి పంజాబ్ కింగ్స్ అయితే లాస్ట్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అగైనెస్ట్గా బౌలింగ్లో ఎక్కడ ఫెయిల్ అయిందో ఈ మ్యాచ్లో మాత్రం అలా జరగలేదు, చాలా బాగా పర్ఫామ్ చేశారు. అలాగే బ్యాటింగ్లో కూడా మనకి ప్రియాంశ్ ఆర్య అయితే రీసెంట్గా సరిగ్గా పర్ఫామ్ చేయట్లా. తను టోర్నమెంట్ ఇనీషియల్ స్టేజ్లో చాలా బాగా ఆడాడు, కానీ రీసెంట్గా ప్రియాంశ్ ఆర్య అయితే వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ప్రియాంశ్ ఆర్య అయితే అదరగొట్టాడు. అలాగే జాష్ ఇంగ్లీష్ అయితే నిజంగా అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడని చెప్పాలి. నిజంగా వాళ్ళు అటు పక్క ముంబై ఇండియన్స్ బౌలర్స్ అయితే ఒక పక్క టైట్ లైన్స్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ పంజాబ్ కింగ్స్ బౌలర్స్ కూడా ఒక బౌలర్ ఒక ఓవర్లో సైలెంట్గా ఉన్నప్పటికీ ఆ నెక్స్ట్ ఓవర్లో గట్టిగా అటాక్ చేస్తున్నారు. మనకి దీపక్ చహర్ వేసిన సెకండ్ ఓవర్లో ఒక్క రన్ కూడా రాలా, కానీ ఆ తర్వాత వాళ్ళు క్యాల్కులేటెడ్గా రిస్క్ తీసుకొని ఆడారు. అంటే పవర్ ప్లేలో ఫస్ట్ 5 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ స్కోర్ అయితే చాలా తక్కువగానే ఉంది, కానీ ఆఖరి ఓవర్లో ఏదైతే ఉందో ఆ ఓవర్లో ఒక 14 రన్స్ అంతా కొట్టారు. కాబట్టి ఇక్కడ పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ అయితే కొన్ని ఓవర్స్లో కాస్త స్లోగా ఆడినప్పటికీ వాళ్ళకి చేజింగ్లో టార్గెట్ తెలుసు కాబట్టి క్యాలిక్యులేటెడ్గా ఆడారు. జాష్ ఇంగ్లీష్ అయితే నిజంగా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత మనకి శ్రేయస్ అయ్యర్ అయితే లాస్ట్లో ఆ 6తో ఫినిష్ చేయడం, ఇదంతా పంజాబ్ కింగ్స్కి అయితే దాదాపు 10 ఏళ్ల తర్వాత అనుకుంటా వాళ్ళైతే క్వాలిఫైర్ 1లో అడుగు పెట్టడం. ముందుగా మ్యాచ్లో ఏం జరిగిందో కంప్లీట్గా ఒకసారి చూసుకుంటే, ముందుగా వస్తే పంజాబ్ కింగ్స్ అయితే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. మనకి రోహిత్ శర్మ మరియు రికెల్టన్కి అయితే ఇద్దరికి మంచి స్టార్ట్స్ వచ్చాయి, కానీ అంత అగ్రెసివ్గా ఇద్దరు బ్యాటింగ్ చేయలేదు. రోహిత్ శర్మ అయితే స్టార్టింగ్ నుంచి స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. తను హర్ప్రీత్ బార్ ఓవర్లో కాస్త మూమెంటం అందుకున్నట్టు అనిపించాడు, కానీ రోహిత్ శర్మ ఆ తర్వాత కూడా తను స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. ఇక్కడ రియాన్ రికెల్టన్ అయితే 27 రన్స్ చేసి తను కూడా పెద్దగా ఏం పర్ఫామ్ చేయాలి. 21 బాల్స్లో 27 రన్స్ అంతా చూస్తే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా అంతే, తను కూడా 25 రన్స్ చేసాడు 21 బాల్స్లో. కాబట్టి ఓపెనర్స్ ఇద్దరు దగ్గర నుంచి కూడా అంత ఫైర్ పవర్ అయితే ఈరోజు ఈ మ్యాచ్లో రాలేదు. ఇక ఆ తర్వాత నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. సూర్యకుమార్ అయితే చాలా మంచి బ్యాటింగ్ చేశాడు, చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు ముంబై టీంలో. ఆ తర్వాత మనకి తిలక్ వర్మ అయితే తనైతే మళ్ళీ ఒకసారి ఫెయిల్ అయ్యాడు, 1 రన్ ట్రై చేసి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వెంటనే విల్ జాక్స్ కూడా వచ్చాడు, 2 4లు కొట్టాడు, 1 6 కొట్టాడు. ఒక భారీ ఇన్నింగ్స్ ఆడతాడు అనుకున్న టైంలో తను కూడా మనకి మార్కో యాన్సన్ బౌలింగ్లో ఒక భారీ షాట్ ట్రై చేసి తను కూడా అవుట్ అయ్యాడు. కాబట్టి ఇక్కడ ముంబై బ్యాటర్స్ అయితే కన్సిస్టెంట్గా వికెట్లు పడతానే ఉన్నాయి. సూర్యకుమార్ ఒక్కడే ఒక ఎండ్లో సాలిడ్గా నిలబడ్డాడు. మిగిలిన బ్యాటర్స్కి అందరికీ స్టార్ట్స్ వచ్చాయి, కానీ వాళ్ళు ఎవరు సరిగ్గా పర్ఫామ్ చేయాల. లాస్ట్ రౌండ్ అమన్దీర్ అయితే ఒక 20 రన్స్ కొట్టాడు 12 బాల్స్లో. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మనకి ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ అయితే సరిగ్గా బ్యాటింగ్ చేయలేదని చెప్పాలి, సూర్యకుమార్ యాదవ్ మినహాయించి. దాంతో వాళ్ళు 20 ఓవర్లలో 184 పరుగులు అయితే బోర్డు మీద పెట్టగలిగారు. మనకి 184 పరుగులు అనేది సరిపోదు వికెట్ మీద, ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా 200+ బోర్డు మీద పెట్టగలిగితేనే గెలిచే అవకాశం ఉంటుంది. కాకపోతే మనం ముంబై ఇండియన్స్ బౌలింగ్ కాస్త స్ట్రాంగ్ అనుకున్నాం కదా, బుమ్రా, బౌల్ట్, చాహర్, శాండర్ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఏమన్నా అవకాశం ఉందేమో అనుకున్నాం. కానీ పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ అయితే ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. వాళ్ళు కరెక్ట్గా క్యాలిక్యులేటెడ్గా ఎవరిని అటాక్ చేయాలి, ఏ బౌలర్ను సైలెంట్గా ఆడాలని అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని పర్ఫెక్ట్గా ఆడారు. మనకి బుమ్రా బౌలింగ్లో చూస్తే తనైతే ఫస్ట్ ఓవర్లో 1 రన్ మాత్రం ఇచ్చాడు. ఆ తర్వాత తను వేసిన సెకండ్ ఓవర్లో 5 రన్స్ మాత్రం ఇచ్చాడు. కాబట్టి బుమ్రాని మాత్రం చాలా జాగ్రత్తగా ఆడుకున్నారు. బుమ్రా స్పెల్లో కూడా 4 ఓవర్స్లో 23 రన్స్ మాత్రం ఇచ్చినట్టున్నాడు. కాబట్టి వాళ్ళకి తెలుసు, అంటే టార్గెట్ మనకు తెలిసినప్పుడు, అది కూడా అంత భారీ టార్గెట్ కానప్పుడు ఎలా చేయాలనే విషయంలో పంజాబ్ కింగ్స్ అయితే చాలా సక్సెస్ అయ్యారు ఈ మ్యాచ్లో.
మనకి జాష్ ఇంగ్లీష్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ లాస్ట్లో 6th ఫినిష్ చేయడం, అలాగే ప్రియాంచార్య యంగ్స్టర్ దగ్గర నుంచి అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది చాలా రోజుల తర్వాత. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే పంజాబ్ కింగ్స్ అయితే ఇటు బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఫీల్డింగ్లో అదరగొట్టారని చెప్పాలి. పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ కూడా చాలా బాగుంది ఈ మ్యాచ్లో. మనకి వైశాఖ్ విజయ్ కుమార్ కూడా ఏదో ఒక క్యాచ్ వదిలేసినట్టున్నాడు, అది ఫాలో త్రూలో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ అనుకుంటా, అది టఫ్ క్యాచే. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే పంజాబ్ కింగ్స్ అయితే చాలా బాగా బ్యాటింగ్ చేశారు, బౌలింగ్ చేశారు, ఫీల్డింగ్ చేశారు. కాబట్టి దే ఆర్ వెరీ మచ్ డిజర్వ్డ్ ఇన్ టాప్ 2 అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఫేవరెట్స్ అని నేను కూడా చెప్పాను. కాకపోతే వాళ్ళు ఇంత బాగా బౌలింగ్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి ఈ మ్యాచ్లో. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు పంజాబ్ కింగ్స్. దాదాపు 10 ఏళ్ల తర్వాత వాళ్ళైతే క్వాలిఫైర్ 1లో అడుగు పెట్టడం నిజంగా చాలా బాగా అనిపించింది. ఇక ముంబై ఇండియన్స్ అయితే ఎలిమినేటర్ ఆడాల్సిందే. మనకి ఈరోజు మ్యాచ్ ఉంది కదా, మనకి ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ మధ్య. ఈ మ్యాచ్లో ఆర్సీబీ కనుక గెలిస్తే వాళ్ళైతే అఫీషియల్గా క్వాలిఫైయర్ 1లో పంజాబ్ కింగ్స్తో ఆడతారు. అలా కాకుండా ఆర్సీబీ కనుక ఓడిపోతే ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మధ్య ఎలిమినేటర్ జరుగుతుంది. గుజరాత్ వర్సెస్ పంజాబ్ మధ్య క్వాలిఫైయర్ 1 జరుగుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ అయితే డిసైడ్ చేస్తుంది ప్లే ఆఫ్ స్పాట్స్ని. ప్లే ఆఫ్ స్పాట్స్ అంటే ఎలిమినేటర్ ఎవరు ఆడతాడు, క్వాలిఫైర్ ఎవరు ఆడతారు అనే దాన్ని ఈ మ్యాచ్ అయితే డిసైడ్ చేయబోతుంది. ఇక ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ గురించి మాట్లాడాలంటే ముందుగా ఆర్సీబీ టీం అయితే లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ చేతిలో చాలా దారుణంగా ఓడిపోయిందని చెప్పాలి. ఆల్మోస్ట్ 43 రన్స్ మార్జిన్తో ఓడిపోవడం అంటే నిజంగా అది చాలా దారుణమైన ఓటమని చెప్పొచ్చు. ఆ మ్యాచ్లో ముందుగా ఆర్సీబీ బౌలర్స్ అయితే చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఆ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్స్ అయినటువంటి విరాట్ కోహ్లీ మరియు ఫిల్ సాల్ట్ చాలా మంచి స్టార్ట్ ఇచ్చినప్పటికీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయినటువంటి రజత్ పతిదార్ మరియు మయాంక్ అగర్వాల్ లాంటి వాళ్ళు అయితే చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు. అలాగే రొమారియో షెఫర్డ్ డక్అవుట్ అవ్వడం, కాబట్టి అలాగే టిమ్ డేవిడ్కి ఇంజురీ అవ్వడం, వీటన్నిటి వల్ల ఆర్సీబీ బ్యాటింగ్ అయితే ప్రాబ్లమ్స్ అయితే కనిపించే లాస్ట్ మ్యాచ్లో. మేబీ ఈ మ్యాచ్లో ఉన్న ఆర్సీబీ వాళ్ళు ఏమన్నా చేంజెస్ చేస్తారా లేదో చూడాలి. ముందుగా ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీ మధ్య హెడ్ టు హెడ్ స్టార్ట్స్ చూసుకుంటే మొత్తం 5 మ్యాచ్లు జరిగాయి. అందులో ఆర్సీబీ 3 మ్యాచ్లు గెలిస్తే ఎల్ఎస్జీతో 2 మ్యాచ్లు గెలిచింది. ఓవరాల్ రికార్డ్ అయితే ఖచ్చితంగా ఆర్సీబీకి కాస్త ఫేవర్గా ఉంది. అలాగే ఈరోజు మ్యాచ్ జరగబోయే ఇకానా స్టేడియంలో ఈ 2 టీమ్స్ మధ్య గతంలో ఒకే ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో కూడా ఆర్సీబీ గెలిచింది. కాబట్టి ఓవరాల్గా అయితే ఆర్సీబీకి అయితే కాస్త పాజిటివ్ సైన్సే ఉంది ఎల్ఎస్జీ పైన ఇకానా గ్రౌండ్లో. ఇక ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఆర్సీబీ టీంలో ఏమైనా మార్పులు ఉంటాయంటే ముందుగా లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు మయాంక్ అగర్వాల్ అయితే ఆడించారు. తనైతే పెద్దగా పర్ఫామ్ చేయలేదు. నన్ను అడిగితే మయాంక్ అగర్వాల్ ప్లేస్లో స్వాస్తిక్ చికారా లేదా మనోజ్ బాండేని ఆడిస్తే బాగుంటుంది. అలాగే రజత్ పతిదార్ ఫుల్ ఫిట్గా ఉన్నాడా లేదా అర్థం కావట్లేదు. తనైతే తల ఇంజురీ ఏంటో మనకైతే అర్థం కావట్లేదు. మేబీ ఈ మ్యాచ్లో అసలు కెప్టెన్సీ ఎవరు చేస్తారనేది కూడా ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. జితేష్ శర్మనే కెప్టెన్సీ చేస్తాడా లేకపోతే రజత్ పతిదార్ తిరిగి కెప్టెన్గా బాధ్యతలు తీసుకుంటాడో అర్థం కావట్లేదు. అలాగే జాష్ హేజల్వుడ్ అయితే తిరిగి వచ్చేసాడు. మేబీ జాష్ హేజల్వుడ్ కనుక వస్తే లుంగి ఎంగిడి అయితే బయటకు వెళ్తాడు. అలాగే నన్ను అడిగితే ఇంకొక చేంజ్ చేస్తే కూడా బాగుంటుంది. అదేంటంటే సుయాష్ శర్మ ప్లేస్లో స్వప్నిల్ సింగ్ని ఈ మ్యాచ్లో ఆడిస్తే బాగుంటుంది. అంటే ఈ మ్యాచ్లో మాత్రమే, ఎందుకంటే మనకి ఎల్ఎస్జీ టీంలో నికోలస్ పూరన్ మరియు రిషబ్ పంత్ టాప్ ఆర్డర్లో ఆడుతున్నారు. కాబట్టి పూరన్ లాంటి ఒక లెఫ్ట్ హ్యాండర్కి మనకి స్వప్నిల్ సింగ్ లాంటి ఒక ఆఫ్ స్పిన్నర్ ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. మేబీ అదేమన్నా చేస్తారా ఏమో చూడాలి. మేబీ చేయరు అనుకుంటా. నాకు తెలిసి సుయాష్ శర్మతోనే కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే తనైతే ఇప్పటి వరకు చాలా మ్యాచ్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. లాస్ట్ మ్యాచ్లోనే కాస్త 3 overs వేసి ఒక 49 runs ఇచ్చాడు. కాబట్టి అలా అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే సుయాష్ శర్మ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ టోర్నమెంట్లో. అలా కాకుండా ఫోర్స్డ్ చేంజ్ ఏమన్నా చేయాలనుకుంటే ఈ ఒక్క మ్యాచ్ కోసం చేస్తే బాగుంటుంది. లేదంటే సుయాష్ శర్మనే కంటిన్యూ చేస్తారు. కాకపోతే జాష్ హేజల్వుడ్ అయితే తిరిగి టీంలోకి వస్తాడు. ఖచ్చితంగా ఆ మార్పు అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మనకి మయాంక్ అగర్వాల్నే కంటిన్యూ చేస్తారో లేకపోతే స్వాస్తిక్ చికారా, మనోజ్ బాండగిరి ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. మేబీ ఆ 2 చేంజెస్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. మిగతా టీం అయితే యాస్టీజ్గా ఉంటుంది. ఇక లక్నో టీం విషయానికి వస్తే వీళ్ళ టీంలో మేబీ ఒక చేంజ్ అయితే ఉంటుంది. మనకి దిగ్వేష్ రతి అయితే తిరిగి టీంలోకి వస్తాడు. మనకి లాస్ట్ మ్యాచ్లో తనకి ఫైన్ పడడం వల్ల ఒక మ్యాచ్ బ్యాన్ అయ్యాడు కదా. మిగిలిన టీం అంతా యాస్టీజ్గా ఉండబోతుంది. ఇక ఏ టీంకి గెలిచే అవకాశాలు ఉన్నాయంటే మన చేతుల్లో ఏం లేదు. ఏ టీంకి గెలిచే అవకాశం ఉన్నాయని చెప్పడం. ఎందుకంటే మనకి లాస్ట్ 4 మ్యాచెస్లో కూడా చూస్తే మనకి ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయినటువంటి టీమ్స్ని ప్లే ఆఫ్స్ నుంచి బయటికి వెళ్ళిన టీమ్స్ అయితే వరుసపెట్టి ఓడిస్తూ వచ్చినాయి. గుజరాత్ కానీ, సిఎస్కే కానీ, ఎస్ఆర్హెచ్ కానీ. ఈ 3 టీమ్స్ అయితే వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడించాయి. కాబట్టి అక్కడ ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టంగా ఉంది. అలాగే మనకి ఎంఐ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో కూడా చాలామంది ముంబై ఇండియన్సే ఫేవరెట్స్ అని చెప్పారు. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ టీం ఉంది, బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ బాగుంది, పంజాబ్ బౌలింగ్ వీక్గా ఉంది అందరూ అనుకున్నాం. కానీ ఓవరాల్గా అక్కడ చూసుకుంటే మాత్రం పంజాబ్ కింగ్స్ గెలిచింది. కాబట్టి ఇక్కడ ప్రెడిక్షన్ అనేది ఎవరు ఏం చేయలేరు. ఆ రోజు ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలుస్తారు. అయినప్పటికీ కూడా మనం చూసుకుంటే ఫామ్ పరంగా, టీం పరంగా
ఆర్సీబీ దగ్గర స్టిల్ బెటర్ టీం ఉంది. వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో కాస్త బ్యాటింగ్లో తడబడ్డారు, బౌలింగ్లో ఖచ్చితంగా వీక్నెస్ అయితే కనిపించింది. మేబీ వాళ్ళైతే కమ్బ్యాక్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్లే ఆఫ్స్ ముంగిట చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆర్సీబీ క్వాలిఫైర్ 1 ఆడతారు, లేదంటే ఎలిమినేటర్ ఆడతారు. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆర్సీబీ తమ 100% ఎఫర్ట్ పెట్టి మ్యాచ్ గెలవడానికి ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ మ్యాచ్లో ఫేవరెట్స్ అనేది ఏం లేదు. మేబీ ఆర్సీబీకే ఎడ్జ్ ఉంది వాళ్ళు బాగా ఆడితే. కాబట్టి చూద్దాం ఎవరు గెలుస్తారు.